కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయ చతుర్థ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ మానస ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య, దేవస్థానం ఇన్ఛార్జ్ నరసింహారెడ్డిలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన కోనాయిపల్లి వెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి చతుర్థ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మానస ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య, దేవస్థానం ఇన్ఛార్జ్ నరసింహారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఈ ఆలయం సెంటిమెంట్గా కలిసి రావడంతో అప్పట్లో 3,50,00,000 నిధులను కేటాయించి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. భక్తుల కోరిన కోరికలు తీర్చడంతో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. దైవ దర్శన నిమిత్తం వచ్చే ప్రతి భక్తుడు తాము కోరుకున్న కోరికలు తీర్చే వెంకన్నకు కానుకలు సమర్పించడంతో ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశం, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు బాలయ్య, శ్రీకాంత్, చంద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం సందర్భంగా 4వ వార్షికోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కొరకు, గుడి డెవలప్మెంట్ కొరకు కేసీఆర్ గారు 3,50,00,000 ఇచ్చి, ఆ విధంగానే కంటిన్యూగా హరీష్ రావు కూడా ప్రతిసారి నామినేషన్ కు ఇక్కడికి వచ్చి మన కేసీఆర్ తో వచ్చి ఆయన కూడా నామినేషన్ వేస్తుంటాడు. కళ్యాణం దాని ఫంక్షన్ హాల్ కొరకు కూడా, డెవలప్మెంట్ కొరకు పోయి మేమందరం అడిగితే కూడా అది కూడా కొందరు సాయం చేసేందుకు కూడా రెడీ ఉన్నారు. దేవునికి కళ్యాణానికి ఇంకోళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి కూడా ₹1 ఆశించకుండా పోకుండా ఫంక్షన్ హాల్ చేస్తే మాకు అందరికి సమకూరిస్తే ఆ భగవంతుని కళ్యాణానికి ప్రతిసారి సమకూర్చుకుంటామని విజ్ఞప్తి చేస్తుంది. కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి చతుర్థ మహోత్సవ కళ్యాణానికి భక్తులకు వచ్చే భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మా గుడి ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడి. మా గుడి డెవలప్మెంట్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, అదేవిధంగా భక్తులు ఎంతో సాయం చేశారు. ఈ గుడి భక్తుల సాయంతో ఎంతో అభివృద్ధి చెందింది. మా దేవుడు ఇష్ట దేవుడు, మహిమగల దేవుడు మా దేవుడు. కోరికలు నెరవేర్చే భగవంతుడు. ఈ చతుర్థ బ్రహ్మోత్సవాలు 30 నుంచి 1 దాకా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో రావాలని మా యొక్క విజ్ఞప్తి.